ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చేయుతగా ఇప్పటి వరకు మా నియోజకవర్గంలో సుమారు 100 చెక్కులు అందించడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, సీఎం నారా చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, లోకేష్ గారికి కృతజ్ఞతలు. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు సుమారు 21,19,275 రూపాయలు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారంటే కేవలం ఎన్డీఏ కూటమి అందించేటువంటి ప్రోత్సాహాలే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. గడిచిన 9 నెలల నుంచి సీఎంఆర్ఎఫ్కి సంబంధించి సుమారు పోలవరం నియోజకవర్గంలో 100కు పైగా చెక్కులు అందించడం జరిగింది. ఇలాగా ఏ ప్రభుత్వం కూడా చేసి ఉండదు. ఎందుకంటే ఈరోజు మేమందరం కూడా గర్వంగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే బడుగు బలహీన వర్గాలకి, అలాగే నిరుపేదలకి, అలాగే కష్ట సమయాల్లో ఆదుకోవడానికి ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ముందుంటుందని ఒక ఉదాహరణ ఇది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి అయ్యింది. ఒక పక్కన అభివృద్ధి చేసుకుంటూ, ఒక పక్కన సంక్షేమ పథకాలు కూడా అందరికి అందించుకుంటూ, అలాగే రైతుల్ని, అలాగే మహిళల్ని, విద్యార్థుల్ని, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళేటువంటి పార్టీ ఏదైతే ఉందో ఈరోజు ఎన్డీఏ కూటమని గర్వంగా చెప్పుకోగలం. ఇలాగ నిరుపేదలకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ముందుగా పోలవరం నియోజకవర్గం తరఫున సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా పోలవరం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు మా ఎన్డీఏ కుటుంబం తరఫున జరగాలని, అలాగే అభివృద్ధి పథంలో పోలవరం నియోజకవర్గం ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాయిబాబు 2,11,000 జగన్నాథం కోయిలగూడ మండలం కోయిలగూడ మండలం చెప్పు రాలే ఇటు చూడండి అమ్మగారు, ఇటు చూడండి, ఇటు చూడండి. ఈ పబ్లిసిటీ ఎక్కువ చెప్పండి. అయిపోయిందా? చెప్పండి. వాయిస్ తీసుకుంటారా? వాయిస్